మేమంతా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ జన సైనికులు రచ్చరచ్చ చేస్తున్నారు. అదేంటి, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు మాత్రమే జరిగాయి కదా, ఫలితాలు ఇంకా రాలేదు కదా, ఇప్పుడెందుకు ఇలా హడావిడి చేస్తున్నారనే సందేహం మీకు రావచ్చు. అది పాయింటే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించినప్పుడే ఆయన గెలిచేశారని, ఇక ఫలితాలు వచ్చి అధికారిక ప్రకటనే ఆలస్యం ఉన్నదని జనసేన కార్యకర్తలు, మెగాభిమానులు, టీడీపీ, బీజేపీ శ్రేణులు చెబుతున్నమాట. ఇక ఈ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా స్టిక్కర్లు హల్చల్ చేస్తున్నాయి. మీరే చూడండి. బాగా క్రేజ్ అయిపోయిందండి. బాగా వస్తున్నారు. రోజుకి 50-60 మంది వస్తున్నారండి. మేము 20 బూట్లు కానీ ఎక్కువ అందించలేకపోతున్నామండి. ఇది బాగా వైరల్ అయిపోయిందండి. 4వ తారీఖుల్లో అందరూ బూట్లు కావాలని ఎవరికల్లా క్రేజ్ మీద బాగా వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అండి, గుజరాత్ నుంచి కూడా ఫోన్ చేశారండి. మాకు గుజరాత్ నుంచి వాళ్ళ అడ్రస్ పెట్టారు, ఫోన్పే చేసి డబ్బులు కూడా కొట్టేశారండి. మీరు బోట్లు పంపిమ్మని అడ్రస్ కూడా పెట్టారండి. వాళ్ళ కారుకి బైక్కి 3 బైకులు ఉండండి, 3 బైకులకి కారు కూడా గుజరాత్ నుండి వాళ్ళు కూడా మాకు పెట్టారండి. అలా అసలు మా షాప్ పెట్టి 25 సంవత్సరాలు అవుతుందండి. ఎన్ని ఎలక్షన్లు చూసాం కానీ ఎప్పుడు కూడా ఇంత ట్రెండ్ లేదండి. ఒకవేళ గెలవగానే వచ్చి కారు మీద ఎమ్మెల్యే గారి పేరు వేయించుకుంటారు, ఎమ్మెల్యే గారి కారు లాగా వేయించుకుంటారు అండి. అంతే తప్ప ఎప్పుడు ఇలా బైకులకి కానీ అది కానీ ఫస్ట్ టైం అండి. ఇలా ఇంతవరకు ఎప్పుడు లేదండి. మీరు చూసి ఉంటారు, మీకు ఎప్పుడు కనపడండి. ఇప్పుడే టైడ్ అయిపోయింది అంటున్నారు ఫ్యాన్స్ అంతా. అందరూ వచ్చి మా షాపులకు వచ్చి చేయించుకున్నారండి. మా ఒక్క షాప్ కాదండి, విజయవాడలో దగ్గర ఒక 70 షాపులు ఉన్నాయి ఒకే సెంటర్లో. అందరూ కూడా ఇదే వర్క్లో ఉన్నారండి. ఇప్పుడు వేరే వర్క్ ఆల్రెడీ ఇప్పుడు మీరు ఒకరు చూశారు, ఆల్రెడీ బోర్డులు పట్టుకెళ్తున్నారు. లేదర్ మిషన్లు అయితే ఖాళీ లేవండి. కటింగ్ అందరూ 3D అడుగుతున్నారు, 3D మోడలే. స్టిక్కరింగ్ అయితే చేస్తే స్టిక్కరింగ్ వచ్చి మాకు 3D కావాలి, ఎంత కాస్ట్ అయినా పర్లేదు 3D చేయించుకెళ్తున్నాను. దానివల్ల లేదర్ మిషన్లు కూడా ఖాళీ లేవండి. వాళ్ళ ప్లాస్టిక్ షీట్లు కూడా దొరకట్లేదండి. ఈ షీట్ కూడా మెటీరియల్ కూడా చాలా టైట్ అయిపోయిందండి ఒక్కసారిగా. అంటే ఎవరు ఊహించకుండా వచ్చిందండి. ఇదంతా ఇదా వస్తుందండి. అలాగే బయట ఊళ్ళో కూడా బాగా తీసుకెళ్ళిపోతున్నారండి. అలాగే లేడీస్, నేను లేడీస్ వచ్చి హైదరాబాద్ 2 బోట్లు కావాలి, మాకు అర్జెంట్గా కావాలని తీసుకెళ్ళింది. ఎంతైనా పర్లేదు, బస్కి వెళ్ళి పంపించాలి అని నైట్ 2 బోట్లు తీసుకెళ్ళారు. నమస్తే అండి. ఈరోజు మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి నెంబర్ ప్లేట్లకు వచ్చాం. అన్నగారు చూస్తేనేమో ఇక్కడికి వచ్చాక మాకు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎందుకంటే నెంబర్ ప్లేట్లు ఫస్ట్ నిషేధం అని చెప్పారు. తర్వాత వచ్చేసి లేదన్నా మాకు కావాలి, కొన్ని నోర్లు మూపించాలనే ఉద్దేశంతో మేము ఎంతైనా పర్లేదన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా మేము చూసుకుంటాము, కొంచెం మాకు ఇలా నెంబర్ ప్లేట్లు కావాలని చెప్పి మా వెహికల్స్తో రావడం జరిగింది. అలానే అన్నగారిని రిక్వెస్ట్ చేసి ఒక 1 అవర్ అవుతుంది వచ్చి, ఇంకొక ½ అన్ అవర్లో వేసిస్తా అన్నారు. ఇప్పుడైతే రెడీ అయినాయి, మా వెహికల్స్కి వేసుకుంటున్నాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ నెంబర్లో ప్లేట్లు వేయడానికి కొంతమంది ఎవరైతే అన్నారో పవన్ కళ్యాణ్ వార్డు స్థాయి కాదు, ఎమ్మెల్యే స్థాయి కాదు, కార్పొరేటర్ స్థాయి కాదు అని ఏవైతే పిచ్చి కోతలు చూసారో వాళ్ళ నోర్లు మూయించడం కోసమే పవన్ కళ్యాణ్ గెలవకు ముందే అక్కడ 1 సైడ్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గెలుపు 1 సైడ్ అయిపోయింది. రేపు 4వ తారీఖు చూస్తాం. దానికి ముందందుగా మేము ఈ విధంగా నెంబర్ ప్లేట్లతో మా ఆనందాన్ని వ్యక్తం చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఏమీ లేనప్పుడే రైతులకి కానీ వ్యాపారస్తులకు కానీ అన్ని రకాలుగా ఆయన ఉపయోగపడ్డారు. అలాంటిది ఒక ఎమ్మెల్యేగా తన గళాన్ని అసెంబ్లీలో వినిపించగలిగితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఒక్కో మెట్టు ఎక్కుతారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలానే ఫ్యూచర్లో కూడా సీఎం అవుతారు ఖచ్చితంగా. సీఎం అయినా అవ్వకపోయినా పేద ప్రజల పక్షాన పవన్ కళ్యాణ్ గారు ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఈ విధంగా మా అందరికీ తెలియజేస్తున్నాం అనమాట. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలవడం ఖచ్చితంగా ఖాయం. ఈ మిగతా వాళ్ళు ఎన్ని కోతలు కోసినా అవన్నీ ఎవరూ పట్టించుకోరు. పవన్ కళ్యాణ్ గారి గెలుపు సత్యం.